హాయ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పర్సనాలిటీ డెవలప్మెంట్లో అసర్టివ్నెస్ అవసరము చాలా ఉంది, తెలుసుకుందాము. అధికారం ఉంటేనే సరిపోదు, దాన్ని సక్రమంగా వినియోగపరచాలి. అధికారం చెలాయించడానికి ఫిజికల్గా అసర్టివ్నెస్ అవసరం. ఫిజికల్ అసర్టివ్నెస్ అంటే ఏమిటి? అధికారం ఉండడం వేరు, దాన్ని సక్రమంగా వినియోగించడం వేరు. దాన్ని ప్రొజెక్షన్ ఆఫ్ అసర్టివ్నెస్ అంటారు. అధికార ప్రయోగము, దానికి మీలో దాగి ఉన్న డైనమిజం విజృంభించాలి. అంటే సింహం నిద్రలోంచి లేచి తన మెడ మీద జూలును జులిపించాలి. మీ భాషలో, భాషణ విధానంలో మార్పు రావాలి. డైనమిజం రావాలి. స్తబ్దత పనికిరాదు. కరుకుతనము ప్రదర్శన చేయాలి. మీ కంఠస్వరము ఘాటుగా ఉండాలి, గాంభీర్యం ఉండాలి, శాసించినట్లుగా ఉండాలి, కానీ బ్రతిమాలిన విధంగా ఉండరాదు. ఇవన్నీ ప్రయత్నం అయితే సాధించవచ్చు, ఎక్కువ కాలం పట్టదు. అవసరం మన చేత ఎంత పనినైనా చేయిస్తుంది. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ధైర్య సాహసాలకు మనిషి యొక్క పర్సనాలిటీతో పని ఉండదు. లావుగా, ఎత్తుగా, కండలు పెంచిన షాండోకు ధైర్యము, సాహసము లేకపోవచ్చు. సన్నటి పొట్టివాడికి ఎంతో ధైర్యము, సాహసం ఉండవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 5 అడుగుల మనిషి. మరి వారి తెలివి, ధైర్య సాహసాలు ఎంత గొప్పవి! గుండె ధైర్యం ఉండాలి, కండలు పెంచడం కాదు. ధైర్యం అన్నది పుట్టుకతో వచ్చే లక్షణం. అలాగే సాహసము. 2 రాష్ట్రాలను గడగడలాడించిన వీరప్పన పర్సనాలిటీ చూశారు కదా. ప్రపంచంలో తిరుగులేని అమెరికా బుష్ చేత కోట్లు నష్టపెట్టించి ఫలితం శూన్యం అనిపించి తోక ముడిపించిన లాడన్ స్టేచర్ ఎంత ఉంది? ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఆత్మశక్తి ఎటువంటిది? వారు అబలలే. అసర్టివ్నెస్ ఉన్న వారి ఫిజికల్ లక్షణాలు. ధైర్య సాహసాలకి సెక్స్కి సంబంధం లేదు. మగవారిలో ధీరులు ఉండవచ్చు, అలాగే స్త్రీల్లో ధైర్య సాహసాలు ఉన్నవారు ఉండవచ్చు. అది వారికి జన్మతః వచ్చే లక్షణాలు. అభ్యాసేన నా లభ్యంతే, అభ్యాసం వల్ల రావు అని అవి సహజ లక్షణాలు. అసర్టివ్గా ఉన్నవారు వంగి నడవరు, భుజాలను వంచరు, తల వంచరు, నెట్ట నిలువుగా నడుస్తారు, నిలబడతారు, కళ్ళలోకి సూటిగా చూసి మరీ మాట్లాడతారు. వారి మాటల్లో లొసుగులుండవు, అరమరికలుండవు, మరెవరికి భయపడరు. ముక్కుసూటిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా పోతారు. అన్యాయాలకి, అక్రమాలకి, అనృతాలకి ఎంతమాత్రం సహించరు. అందరి మీద దయని చూపరు. వికలాంగులకు, అసహాయులకు, అక్రమాలకు బలైన అమాయకులకు వారి సహాయము, సహకార, సానుభూతులు అందిస్తారు. మానవత్వం వారిలో మూర్తిభవించి ఉంటుంది. విజ్ఞానవంతులై ఉంటారు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని చివరిదాకా నిలబడి సాధించి తీరుతారు. సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. అత్యవసరమైతే అరక్షణం ఆగరు. ఎవరేది చెప్పినా వినరు. తమకు న్యాయమని, ధర్మమని తోచిన దాన్ని చేసి తీరుతారు. కష్ట నష్టాలను ఖాతరు చేయరు. తాము లబ్ధి పొందాలని ఎన్నడూ ఆశించరు. ప్రతివారిని నిశితంగా, తీక్షణంగా చూస్తారు. వెంటనే ఒక మంచి నిర్ణయానికి వస్తారు. వారు మంచివారైతే, వారికి చెడ్డవారైతే వారిని ఆరు మడమల దూరాన ఉంచుతారు. వారికి సిక్స్త్ సెన్స్ ఉంటుంది. రాబోయేవి ముందుగానే తెలుస్తాయి. క్షణకాలం వ్యర్థం చేయరు. ఎక్కడ ఎక్కువ కాలం ఉండరు. ఎప్పుడు ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ నెక్స్ట్ వాట్ అని ఆలోచిస్తూ ఉంటారు. త్వరగా నడుస్తారు. నడుస్తూ కూడా ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడు ముందు జాగ్రత్తలోనే ఉంటారు. వారు హుందాగా నడుస్తారు, హుందాగా మాట్లాడతారు, హుందాగా పనిచేస్తారు. వారి మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, క్రియాశీలకంగా ఉంటాయి. వారివి ఆచరణాత్మకమైన ఆలోచనాత్మకమైన ఆచరణలు అని అనలేదనరు. అనే అవతలి వారు అనలేదంటే వినరు. తగిన పాఠం చెబుతారు. వారికి అసాధ్యం అన్నదే ఉండదు. దే ఆర్ ప్రాక్టికల్. వారి మాటలు అధికారయుక్తంగా ఉంటాయి. లూజ్ టాక్ వారికి గిట్టదు. అట్టివారితో అసలు మాట్లాడరు. వారి సీట్లో హుందాగా కూర్చుంటారు. వారిని కలవడానికి వచ్చిన వారితో బిజినెస్ మాటలు మాత్రం అతి తక్కువగా మాట్లాడతారు. వారిని తక్షణమే పంపివేస్తారు. టైం వేస్ట్ టాకు, జోక్స్ వారికి నచ్చవు. వారు పైకి నవ్వుతూ ప్లెజెంట్గా కనిపిస్తారు. మంచి డ్రెస్ వేసుకుంటారు. అఫీషియల్గా లుక్ పోనివ్వరు. డిసిప్లిన్ వారి ఊపిరి. ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటారు. మాటల్లో తొందర, తొట్టుబాట్లు ఉండవు. స్టడీగా ఉంటారు. బ్యాలెన్స్డ్గా ఉంటారు. వారి కరచాలనంలో దృఢత్వం ఉంటుంది. మార్దవత ఉండదు. చూస్తాము అంటారు, ఎక్కువగా చేస్తాం అనరు. అంటే అన్నమాట తప్పరు. అభినందనలు హృదయపూర్వకంగా అందజేస్తారు. వారిలో నటన ఉండదు. మాటల్లో మర్మం ఉండదు. ఆచరణలో అధర్మం ఉండదు. తనను గురించి తనకు పూర్తి అవగాహన ఉంటుంది. తెలిసింది మరవడు, తెలియనిది తెలుసుకుంటాడు. అహంభావం ఉండదు. ఆత్మగౌరవం ఎక్కువ.
తెలియనిది అడిగి తెలుసుకోవడంలో ఎంతమాత్రం సిగ్గుపడకూడదు. అన్నీ అందరికీ తెలియాలని లేదు. తెలిసినది గోరంతా, తెలియనిది కొండంత అన్నారు మన పూర్వులు. అన్నీ తెలిసినవాడు అందలం ఎక్కడు. ఏమీ తెలియని వాడే అందలానికి అర్రులు చేస్తాడు. అక్కడ నిలవలేక చతికిల పడతాడు. అధికారం అన్నదొక ముళ్ళ కిరీటం లాంటిది. జాగ్రత్తగా ధరించాలి. ధరించాక జాగ్రత్త వహించాలి. అసెర్టివ్గా ఉండేవారు ఆలస్యాన్ని సహించలేరు. అనుకున్న సమయంలో అనుకున్నది అనుకున్న విధముగా అయిపోవాలి. అవ్వకపోతే రెండవ పనికి పోలేరు. పనిలో జాప్యం సహించలేరు. తన విషయంలోనూ ఇతరుల విషయంలోనూ కూడా అంతే. అసెర్టివ్గా ఉండాలంటే ఆ వ్యక్తి స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉండాలి. వారిలో అసెర్టివ్నెస్, డిసిప్లిన్, పంక్చువాలిటీ ఉంటాయి. బద్ధకాన్ని ఎంతమాత్రం వారు సహించరు. పనిలో జాప్యం సహించలేరు. పనిలో అసంపూర్తిని సహించలేరు. పని పర్ఫెక్ట్గా ఉండాలి. ఇతరులు ఎవరు తమ పనిలోని లోపాలను ఎత్తి చూపడం వారికి గిట్టదు. అసెర్టివ్గా ఉండేవారు ఉదయము, సాయంత్రము మెడిటేషన్ లేదా యోగా చేస్తారు. అది ఫిజికల్ మరియు మెంటల్ రిలాక్సేషన్ ఇస్తుంది. వారిని మరింత అలర్ట్గా ఉండేట్లు చేస్తుంది. అసెర్టివ్గా ఉన్న వారికి అలర్ట్నెస్ కూడా ఉండి తీరుతుంది. ఆ రెండు కవలల వంటివి. అలర్ట్నెస్ ఉన్న అవేర్నెస్ అన్న ఒక్కటే. కొందరు మీ వంక చూడరు, మీతో మాట్లాడరు. అయినా వారిని చూస్తేనే మీలో ఒక విధమైన చైతన్యం కలుగుతుంది. వారిలో ఒక అనిర్వచనీయమైన తేజస్సును మీరు గమనిస్తారు. దాన్నే మన వ్యక్తిత్వం, పర్సనాలిటీ అంటాము. వారి మీద ఒక విశ్వాసం ఏర్పడుతుంది, నమ్మకం కలుగుతుంది. వారిని చూడగానే గౌరవము, భక్తిభావం కలుగుతుంది. అవలీలగా రెండు చేతులు కలుస్తాయి. వారికి నమస్కరిస్తాం. వారిలో సాంప్రదాయం, సంస్కారం, సంస్కృతి గోచరిస్తుంది. అదే చూపులు కలిసిన శుభవేళ వారిపై గౌరవం ఏర్పడుతుంది, ప్రేమ కలుగుతుంది, వారితో మాట్లాడాలనే కోరిక కలుగుతుంది. అదే వారి పర్సనాలిటీ ప్రభావము. వారి ముఖ కవలికలు ఎంతో అందంగా, గంభీరంగా ఉంటాయి. కండక్ట్ ద బెస్ట్. వారి కంఠం అమోఘం. అసెర్టివ్నెస్ అంటే స్థిరత్వం కలిగి ఉండుట. నడకలో, అనే మాటలో, చేసే పనిలో స్థిరత్వం కనబడుట అనే స్థూలార్థం. అనగా అన్న మాటకు అచంచలముగా నిలబడుట, మీరు చేసిన పనిని కాదనకొనుట, కష్టకాలం ముందు కూడా ఓ ప్రిన్సిపల్కు నిలబడుట, సమయానుకూలంగా మాట మార్చకునుట, చేసేసి చేయలేదనుకునుట, చేసినది తానేనని ధైర్యంగా అందరిలో అంగీకరించు ఆత్మస్థైర్యం కలిగి ఉండుటను అసెర్టివ్నెస్ అంటారు. దానికి భిన్నమైన దాన్ని నాన్ అసెర్టివ్నెస్ అంటారు. అసెర్టివ్నెస్ గలవారు తమకున్న హక్కులను తెలుసుకునే ఉంటారు. వాటిని సమయానుసారంగా వాడుకుంటారు. తమను తాము సమర్థించుకుంటారు. తమకు గల హక్కులు తమకు క్షుణ్ణంగా తెలుసు. వాటిని అవసరం వచ్చినప్పుడు వాడుకొనుట కూడా వారికి తెలియను. దీన్నే అసెర్టివ్నెస్ అంటారు. ఇది నాయకత్వపు లక్షణాల్లో అతి ముఖ్యమైనది. లీడర్కు అసెర్టివ్నెస్ కావాలి. అదేవిధంగా ప్రతి ప్రొఫెషనల్కు ఇది ఉండి తీరాలి. తమ అభిప్రాయాన్ని ప్రజా బాహుల్యంలో సహా ప్రొఫెషనల్స్లో విమర్శకులకు నిలబడాలి. స్థిరంగా తమ అభిప్రాయాలు కరెక్టు అనే భావన కలిగించాలి. దీన్నే అసెర్టివ్నెస్ అని అంటారు. ఆమె అభిప్రాయం తప్పని ఎవరైనా ఖండిస్తే అది ఒప్పేనని నిరూపించుకోగలగాలి. అది అసెర్టివ్నెస్ అంటే. దీనికి విజ్ఞానము, సమయస్ఫూర్తి, స్థిరత్వము, ఆత్మబలము, ఆత్మవిశ్వాసం ఉండాలి. మనోధైర్యము, దారుఢ్యత ఉండాలి. జావకారి పోకూడదు. అబ్బెబ్బే నాకేం తెలియదు, వారు చెప్పమంటేనే చెప్పాను అని మీ అవివేకాన్ని బహిర్గతం చేయరాదు. అసెర్టివ్నెస్ను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. దీని అవసరం నిత్య జీవితంలో, స్రవంతిలో ఎంతైనా ఉంది. మీరు ఏ వస్తువునైనా కొనే ముందు కానీ, అమ్మేటప్పుడు కానీ మీ స్టాండును అసెర్టివ్గా ఇలా ఉండాలని నిర్ణయించుకోవాలి. అవతలి వారి మీ అభిప్రాయానికి భిన్నంగా తమ అభిప్రాయాలను మీ ముందుంచి మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ స్టాండ్ నుంచి ఇంచు కూడా కదలకూడదు. మీ అభిప్రాయానికి అవతలి వారే రావాలి. అది అసెర్టివ్నెస్ అంటే. మీరు ఏ వస్తువుకైనా ఒక విలువను నిర్ణయిస్తారనుకోండి, దాన్ని దాటి వెళ్ళకూడదు. చివరికి అవతలి వారు మీ అభిప్రాయానికి లొంగి వస్తారు లేదా పోతారు, పోనివ్వండి. కానీ మీరు మాత్రం స్టడీగా ఉండాలి. స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. చివరి వరకు ఒక మాట మీద నిలబడి ఉండాలి. ఒకే మాటకు కట్టుబడి ఉండాలి. మనకు నిత్య జీవితంలో ఇటువంటి సమయాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అసెర్టివ్నెస్కు ట్రైనింగ్ కోర్సులు ఉన్నాయి. ఎన్నో టెక్నిక్స్ వారు మీకు నేర్పుతారు. మీరు ఆఫీసర్ ముందు మీ అభిప్రాయం చెప్పాలి. అందుకు మీకు ధైర్యం చాలదు, ట్రైనింగ్ తీసుకోవాలి. భయం ఉండకూడదు. చెప్పదలుచుకున్నది కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేయాలి. నాంచుడు పనికిరాదు, మొహమాటం పనికిరాదు. ఎవరో ఏదో అంటారని కానీ, అనుకుంటారని కానీ ఫీల్ అవ్వరాదు. మీ అభిప్రాయం మీదే. అదే అసెర్టివ్నెస్ అంటే. అందరిలాగా మీరు ఉండాలని అనుకోకండి. ఎవరికి వారు వారి అనుకూలమైన రీతిలో ఉంటారు.
అలాగే మీరు ఉండాలనుకోవడము, మీకున్న దాస్య భావం అది మంచిది కాదు. పరాన్న భుక్తులు కాకండి. మీ అభిప్రాయాలు మీకు ఉండనివ్వండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. డబ్బును జాగ్రత్తగా వాడండి. దుబారా చేయకండి. అతి డాంబికాలకు వెళ్ళకండి. మీ పరిధిలో మీరు వ్యవహరించండి. చేతగాని పరుగులు తీయకండి. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందకండి. బడ్జెట్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటనివ్వకండి. ఆర్భాటానికి పోకండి. ఇవన్నీ అసర్టివ్‌నెస్ లక్షణాలు. అసర్టివ్‌నెస్ నేర్చుకుంటే జీవితంలో పైకొస్తారా? తప్పకుండా పైకొస్తారు. సందేహమే లేదు. అసర్టివ్‌నెస్ అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోదగిన స్కిల్. దీనివల్ల ఉపయోగం ఎంతో ఉంది. అసర్టివ్‌నెస్ జీవితంలో కావలసింది. బాగుంది. కానీ దీన్ని అభ్యసించడం ఎలా? ఇది ఎలా మనకు అవుతుంది? ఎవరు చెబుతారు? దీనికి శిక్షణాలయాలు ఉన్నాయా? అంటే అవి ఎక్కడున్నాయి? వివరంగా చెప్పండి. అసెర్టివ్ అసెర్టివ్‌నెస్ అసెర్టివ్‌నెస్ దీనికి డిక్షనరీలో అనేక అర్థాలు ఉంటాయి. అన్న మాటను సమర్థించుట అసెర్టివ్ అంటారు. అంటే ఎఫర్మ్ అని అర్థం. అసెర్టివ్ అన్న ఎఫర్మ్ అన్న రెండు ఒకే అర్థం వస్తాయి. అసెర్టివ్నెస్కు 3 స్టేజీలు ఉన్నాయి. మొదటిది పాజిటివ్ స్టేజీ, రెండోది అసెర్టివ్నెస్, మూడోది అగ్రెసివ్నెస్. ఫేసిసిటీ అంటే విషయం మీద స్తబ్దత, నిర్లిప్తత, పట్టనట్టు ఉండటం, పట్టించుకోకపోవడం, మనకు ఎందుకులే అనే ధోరణి, ఇంట్రెస్ట్ చూపకపోవడం, అయిష్టత. కానీ తప్పనిసరి అయితే అయిష్టంగా వెళ్ళడం, చురుకుదనం లేకపోవడం, మెకానికల్గా చేయడం, తప్పనిసరిగా మనసు లేకుండా మనసు చంపుకొని చేయడం. అసర్టివ్నెస్ నిర్మోహమాటంగా వస్తే వస్తానని, లేకపోతే రానని ఖచ్చితంగా చెప్పేయగలడం. మనసులో ఒకటి భయం, బయటకు మరొకటి చూపకపోవడం. ఉదాహరణకు నాకు ఆహ్వానం పంపారు, చాలా సంతోషం, కానీ నేను మాత్రం అక్కడికి రాలేను, కారణం అడగండి. అగ్రెసివ్నెస్ నేను అక్కడికి రానని మిమ్మల్ని ఆహ్వానించిన వారితో నేనే నిర్మోహమాటంగా చెప్పేయడం. వారిని మన బిహేవియర్తో కించపరుస్తున్నామన్న ఆలోచన వారికి ఉండదు, వెళ్ళరు ససేమిరా. ఇందులోనే మరో స్కూల్ ఆఫ్ థాట్ కూడా ఉంది. అసర్టివ్నెస్ అంటే ఎంతో గౌరవప్రదంగా అవతలి వారికి ఏ విధమైన మనోక్లేశం కలిగించకుండా తనకు అనుకూలంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇందులో తమకు ఆ విషయం మీద అనంత ఆత్మీయత, శ్రద్ధ ఉన్నట్లుగా తెలియజేస్తూ తమ గౌరవానికి ఏ విధంగానూ భంగం లేకుండా అవతలి వారి హక్కులకు గౌరవిస్తూ తనకు తోచిన విధంగా చేయడం. అసర్టివ్గా ఉండటంతో చాలదు, దాన్ని అవతలి వారికి పాజిటివ్గా కన్వే చేయాలి. అంటే తెలియజేయాలి. మీ మనసులో ఏముందో అవతలి వారికి నిర్దుష్టంగా తెలియజేయాలి. లేని పక్షంలో వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కన్వింగ్లో కూడా కొన్ని టెక్నిక్లు ఉన్నాయి. స్థూలంగా తెలియజేయడం, సూక్ష్మంగా తెలియజేయడం, సాంకేతికంగా తెలియజేయడం, ఇతరుల తెలియజేయించడం మొదలైనవి వీటిలో ఉత్కృష్టమైనది. నేరుగా స్థూలంగా మీ అభిప్రాయాన్ని వారికే డైరెక్ట్గా తెలియజేయడం. మీడియాలు ఉండవు, మధ్యవర్తులు ఉండరు. తెలిసిందా లేదా అనే సందేహం మనకి ఉండదు. మనమే స్వయంగా వారికి మన అభిప్రాయాన్ని తెలియజేశామన్న సంతృప్తి మనకు ఉంటుంది. వేగ్ టర్మ్స్లో కాకుండా క్లియర్ టర్మ్స్లో తెలియజేయడం. వారికి అర్థం కావాలి. మన ఇష్టాలను వారికి నేరుగా తెలియజేయడము. విషయం ఇతరులకు చెప్పే విధానంలో మార్పులు చేర్పులు ఉండరాదు. అర్థం కాని పదాలను వాడరాదు. 2 అర్థాలు గల పదాలను వాడరాదు. మీరు అనుకున్నది అవతలి వారికి సూటిగా తెలియాలి. అంబిగ్విటీ ఉండరాదు. డిస్టార్టెడ్గా ఉండరాదు. టోను, వాయిస్, పిచ్, రేంజ్ల్లో తేడాలు రాకూడదు. ఏ భావంకో ఆ రేంజ్ వాయిస్ను వాడాలి. పిచ్ ఆఫ్ ద వాయిస్, రెజిడిటీ ఇన్ వాయిస్ ఉండాలి. వేవరింగ్ వాయిస్, మర్మరింగ్ వాయిస్ పనికిరాదు. అరుపులు పనికిరావు. అలాగని గుసగుసలు కూడా పనికిరావు. సనుగుడు పనికిరాదు. మాటలు చివరి భాగాలను మృంగేయరాదు. మాటలతో స్పష్టత ఉండాలి. మీరు అసర్టివ్నెస్ ప్రకటించాలంటే మీరింట్లో కూర్చుంటే పనికిరాదు. బయటి ప్రపంచంలోకి వెళ్ళాలి. సంఘంలో తిరగాలి. ఆర్గనైజేషన్తో సంబంధాలు పెంచుకోవాలి. పదవులను అలంకరించాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు దూరంగా ఉండరాదు. వారిలో ఒకరిగా మెలుగుతూ మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోవాలి. మీ గౌరవానికి ఏ విధమైన భంగం కలగరాదు. మీ సొంత తెలివితేటలను ప్రదర్శించాలి. అందరితో సంప్రదించాలి. అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలి. చివరికి మీ అభిప్రాయాన్ని వెల్లడించాలి. ముందే మన అభిప్రాయం చెప్పరాదు. అది లీడర్ లక్షణం. ఇది లీడర్ యొక్క బేసిక్ లక్షణం. అసర్టివ్నెస్తో పాటు వ్యక్తికి కొంత ఇంటిగ్రిటీ కూడా ఉంటుంది. దానికి భంగం ఉండకూడదు. మీరు అసర్టివ్గా మాట్లాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీ ఇంటిగ్రిటీ అంటే మీ ఆత్మగౌరవం అన్నమాట. ప్రతిదానికి లేదు కాదు అనడమే అసర్టివ్నెస్ యొక్క లక్షణం కాదు. అవును అని అంగీకారం తెలపడానికి కూడా ఆలోచన కావాలి. దానికి ఇంటిగ్రిటీ ఉండాలి. ప్రతిదానికి ఎస్ అనే వారికి అసర్టివ్నెస్ ఉండదనే భావన ఏర్పడుతుంది. కొందరు ఎవరు ఏ ఫంక్షన్కి ఆహ్వానించినా సరే రాలేను అనలేరు.
వారికి మరో పని అంటూ ఉండదు. పిలుపు కోసం ఎదురు చూడటం తప్ప వారు అసెర్టివ్‌గా ఉండలేరు. వారి తత్వం అందుకు అంగీకరించదు. అందరికీ అందుబాటులో ఉండాలనేదే వారి లక్ష్యం. అటువంటి వారు బహుళఖ్యాతి పొందుతారు. కొందరు ఎంతగా ఎవరు పిలిచినా ప్రిన్సిపల్‌గా ఎక్కడికి వెళ్ళరు. చాలా దూరంగా ఉంటారు. సభలకు, సమావేశాలకు వారు ఆ సభకు వస్తున్నారంటే చాలా అపూర్వం అన్నమాట. వచ్చిన ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. వారి కర్తవ్యం పూర్తి చేసుకొని అక్కడి నుంచి విరమిస్తారు. వారిలో విపరీతంగా అసెర్టివ్ స్పిరిట్ ఉంటుంది. వారు అతి తక్కువగా అర్థవంతంగా మాట్లాడుతారు. కాల వ్యాపన వారికి గిట్టదు. ప్రతి క్షణానికి వారు విలువనిస్తారు. మన అసెర్టివ్‌నెస్, ఇంటిగ్రిటీ అవతలి వారి వ్యాఖ్యానాల మీద, జడ్జిమెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. వారికి కూడా వీరు తగిన గౌరవాన్ని ఇస్తారు, విలువనిస్తారు, విశ్లేషిస్తారు, విశేషంగా విశదీకరిస్తారు, విస్తారంగా, వివరంగా ఆలోచిస్తారు. విశాల దృక్పథంతో ఆలోచించి అంగీకారయుక్తమైతే తప్పక అంగీకరిస్తారు, గౌరవిస్తారు. అవసరమైన ఆచరణ యోగ్యమైతే ఆచరిస్తారు, ఆనందిస్తారు. వారిలో వ్యక్తిత్వానికన్నా విషయానికి విలువ హెచ్చుగా ఉంటుంది. విషయం ఉదాత్తమైనదైతే శిరసా వహిస్తారు. వ్యక్తిగా ఆలోచించరు, ఒక వ్యవస్థగా ఆలోచిస్తారు. సమిష్టి ఉపయోగం కోసం కృషి చేస్తారు. అసెర్టివిటీ ఉన్న వారికి ఇతరుల హక్కులను గుర్తించి గౌరవించే సాంప్రదాయం కూడా ఉంటుంది. అసెర్టివ్నెస్ గల వారికి వారి హక్కులను గురించి, వారి బాధ్యతలను గురించి బాగా తెలుసు. అలాగే ఇతరుల హక్కులను, బాధ్యతలను గౌరవిస్తారు. అటువంటి వారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా బాగా రాణిస్తారు, లీడర్లుగా రాణిస్తారు, మార్కెటింగ్ మేనేజర్లుగా బాగా రాణిస్తారు, యజమానుల విశేష మన్ననలు అందుకుంటారు, ప్రొడక్టివిటీని పెంచుతారు, మార్కెటింగ్ను పెంచుతారు. మార్కెటింగ్ విభాగం అతి క్లిష్టమైన విభాగం. వ్యాపారంలోనూ, వ్యవసాయంలోనూ, రాజకీయాల్లోనూ కూడా దీని ప్రాముఖ్యత హెచ్చు. నాయకుని అసెర్టివిటీలోని ఒక లక్షణము ప్రతిపక్ష నాయకుని గౌరవించడము, వారి పట్ల సహకార సానుభూతులను చూపడము. అది రాజకీయంలో ఒక ప్రధాన అంశం. ఎవరితోనూ ఘర్షణకు దిగకపోవడము, తన వ్యక్తిగత అభిప్రాయాలను విడవకపోవడం మంచి నాయక లక్షణం. అసెర్టివ్నెస్ ప్రదర్శించేవారు డెసిషన్ తీసుకునే ముందు ఎంతో ఆలోచించాలి. ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మరి మార్చరాదు. దానికే కట్టుబడి ఉండి తీరాలి. ఆల్టర్నేషన్, చేంజ్, గోయింగ్ బ్యాక్ వంటివి పనికిరావు. అసెర్టివ్నెస్ చూపే వారికి నిశ్చితమైన పరిశీలనా శక్తి ఉండాలి. అబ్జర్వేషన్, ఓపెనింగ్ మేకింగ్, డెసిషన్ టేకింగ్, నో ఆల్టరేషన్ కెపాసిటీ కలిగి ఉండాలి. అసెర్టివ్నెస్ అంటే ఎన్నడూ అగ్రెసివ్గా మాత్రం కాదు, నెగిటివ్ థింకింగ్ కాదు, పాజిటివిటీ కాదు, పెసిమిజం అసలే కాదు. అది 100కి 100 పాజిటివ్ థింకింగ్, ఆప్టిమిజం. కొందరి ఉద్దేశం ప్రకారం అసెర్టివ్నెస్ అంటే మొండితనం, తాను పట్టిన కుందేరికి మూడే కాళ్ళని వాదించడం కానే కాదు, మూర్ఖత్వం కాదు. మనం సినిమాలో ఏదో ఒక మాట విన్నాము, అదే అసెర్టివ్ అంటే అది పాజిటివ్ టర్మ్. అదే అసెర్టివ్నెస్కు సరైన ఉదాహరణ. నేను ఒకసారి చెబితే 1000 సార్లు చెప్పినట్టు తెలిసిందా? దట్ ఈజ్ భాష. అసెర్టివ్నెస్ ఉన్న వారి నేచర్ ఎలా ఉంటుంది? ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, ఎప్పుడు హెల్తీగా ఉంటారు, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారు, ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటారు, ఏ సమస్యని సీరియస్గా తీసుకోరు, ప్రతిఫలాపేక్షయుత విధానాన్ని అనుసరిస్తారు, దేనికి తలవంచరు, భయపడరు, ధైర్యం వీడరు, పట్టు విడుపులను సమయోచితంగా గమనిస్తూ ఉంటారు. ఆల్వేస్ స్మైలింగ్ వారి సహజ గుణం. సత్సంబంధాలను నెలకొంటారు. వారిలో స్ట్రెస్ అన్నది వెతుకుదామా అన్నా కనిపించదు. రిలాక్స్గా ఎప్పుడు ఫీల్ అవుతారు. ఎప్పుడు జీవితంలో ముందు చూపే తప్ప వెనుకంజ వేయరు. ప్రోగ్రెసివ్ థింకింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ వారి హాబీస్. తొందరపాటుతనం ఉండదు. పొరపాటు రానే రాదు. ప్రమాదవశాత్తు పొరపాటు వస్తే వెంటనే సర్దిద్దుకుంటారు. దాన్ని బయటకు రానివ్వరు. నెమ్మదిగా పని చేసుకుంటూ పోతారు. స్వధర్మే నిధనం శ్రేయ అనేది వారి ఫిలాసఫీ. చేసే పని మీద నిఘా, గౌరవము, శ్రద్ధ, ఏకాగ్రత, విజయం సాధించాలనే తపన, తానే నెంబర్ 1 కావాలనే ఆకాంక్ష, దీక్ష, పట్టుదల, చేసే పని మీద ప్రేమ, మక్కువ అసెర్టివిటీకి మంచి హంగులను చేకూరుస్తాయి. ఫిజికల్ అండ్ వర్సెస్లో వోకల్ అసెర్టివ్నెస్ అంటే మీకుగా మీరు నిలదొక్కుకోగలగడం, ఎవరి మీద ఆధారపడకపోవడం, మీ హక్కులను గౌరవించుకుంటూ మీ బాధ్యతలను నెరవేర్చుకోవడం, ఇతరుల హక్కులను గౌరవించడం, వారి బాధ్యతలను గుర్తించడం, వారితో సంయోజ్యతను నెలకొల్పగలగడం, అది భౌతికంగా ఓరల్గా గుర్తించడం. అసెర్టివ్ నేచర్ గల వారు కూర్చున్న చోటు నుండి కదలరు. అక్కడ నుంచి అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు. వారి మాటలో సడలింపు ఉండదు, కంఠంలో నమ్రత ఉండదు, అధికారికంగా ఉంటుంది వారి వాచకం. ఉదాహరణకు, మరి నేను వెళ్ళానా అని అంటే అసెర్టివ్ సమాధానం ఇలా ఉంటుంది, వెళ్ళండి, మరి రానక్కర్లేదు అని కటువుగా చెప్పడం. మరొక రకంగా సమాధానం ఇలా ఉంటుంది, వెళ్ళిరండి, మీకు అంత అవసరం ఉండదు, రానక్కర్లేదు అనుకుంటాను. మరో విధమైన సమాధానం, అదే ప్రశ్నకు
వెళ్ళిరండి, మీకు ఇచ్చిన మందులు వేసుకోండి, పూర్తిగా తగ్గిపోతుంది, ఇక్కడకు శ్రమ తీసుకొని వచ్చే అవసరం ఉండదు. ఇది మర్యాదకు లక్షణం. అలాగే దయచేయండి అనే మాట ఉంది. ఈ మాటను అనేక విధాలుగా అనొచ్చు. మూడ్ను బట్టి, వాతావరణాన్ని బట్టి, ఉచ్చారణను బట్టి అర్థం మారుతుంది. కోపంగా దయచేయండి అంటే వెళ్ళమని, శాంతంగా మర్యాదగా దయచేయండి అంటే రమ్మని దాని అర్థం. మన ఉచ్చారణను బట్టి అర్థం మారుతుంది. ఒక జడ్జి గారు ఒక లాయర్ వంక ఒక కర్రను చూపుతూ దీని చివర ఒక మూర్ఖుడున్నాడు అన్నారట తెలివిగా. దానికి ఆ లాయర్ గారు వెంటనే స్పందించి ఏ చివర సార్ అన్నాడట. జడ్జి గారు ముద్దాయిని ఇలా ప్రశ్నించాడట, నీవు నీ మీద మోపిన నేరం చేశావా అని. చేయలేదు సార్, నేను నిర్దోషిని. అయితే పేరుని పెట్టుకో అన్నారట. అందుకు ముద్దాయి, నేను కడు పేదవాణ్ణి సార్, లాయర్ను భరించే ఫీజు ఇవ్వలేను. ఎందుకు, అనేక మంది పని లేకుండా చెట్ల కింద బాతకాన్ని కొడుతూ ఉంటారు, వారిలో ఎవరినో ఒకరిని పెట్టుకో సరిపోతుంది అన్నాడట. అందుకు అక్కడ హాల్లో ఉన్న సీనియర్ ప్లీడర్ గారు లేచి, చెట్ల క్రింద పిల్ల ప్లీడర్లో మున్సబులు మెజిస్ట్రేట్లుగా వెళ్ళిపోయారు సార్, ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు సార్ అన్నారట. దాంతో జడ్జి గారి ప్రెస్టేజ్కి చురక తగిలిందట. దీన్ని అసెర్టివ్ బిహేవియర్ అని అంటారు. మాట పడరు, ఆత్మగౌరవాన్ని ఎవరు కించపరిస్తే సహించలేరు. మీ వాయిస్లో మీ నిజాయితీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. నిజం చెప్పేవాడి ముఖ కవలికలు ఒకలా ఉంటాయి, అదే అబద్ధం చెప్పేవాడి ముఖ కవలికలు మరోలా ఉంటాయి. అబద్ధం చెప్పేవాడి ముఖంలో ధైర్యం ఉండదు, తేజస్సు ఉండదు, బిక్కుబిక్కుమంటూ ఉంటాడు. నిజం చెప్పేవాడు నిస్సంకోచంగా చెబుతాడు. అబద్ధం చెప్పేవాడు తడబడతాడు, నిజం చెప్పేవాడు నిర్దిష్టంగా చెబుతాడు. నిజం చెప్పేవాడికి కోపం రాదు, అబద్ధం చెప్పేవాడికి కోపం వస్తుంది. అక్కడ ఎక్కువసేపు నిలవలేడు, ఏదో మిషన్ మీద అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అక్కడ దొరికిపోతాననే భయంతో క్షణం ఆగడు. అతడికి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. అసెర్టివ్నెస్ ఉన్న వారిలో ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఉండవు. ఇవన్నీ అగ్రెసివ్నెస్ లక్షణాలు. అసెర్టివ్నెస్ గల వారిలో టాక్ట్ఫుల్నెస్ కూడా ఉంటుంది. అసెర్టివ్నెస్ అనేది సహజ గుణం, జన్మతః వచ్చేది, నేర్చుకుంటే రాదు. కానీ సహజంగా వచ్చిన ట్రైనింగ్ ఉంటే దానిలోని మోడర్న్ టిప్స్, టెక్నిక్స్ తెలుస్తాయి, మర్యాదలు తెలుస్తాయి, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రపంచ జ్ఞానం ఉండాలి. కేవలం విజ్ఞానం పనికిరాదు, ఇంటెలిజెన్స్ చాలదు, విజ్డమ్ ఉండాలి, నాగరికత అలవడాలి, దీనికి గ్రైండింగ్ ఉండాలి. దీన్నే నర్చరింగ్ అంటారు. ఇది ఎవరికి అవసరం? అందరికీ అవసరమే. ముఖ్యంగా ఎక్కువ అవసరం ఉండేవారు సేల్స్ రిప్రజెంటేటివ్స్, పోలీస్ ఆఫీసర్స్, లాయర్లు, రిపోర్టర్లు, రాజకీయ నాయకులు. చాలామంది అమాయకంగా కనిపిస్తారు. వారికి అసెర్టివ్ బిహేవియర్ అధ్యయనం అవసరం. ప్రతి వారికి జీవితంలో అసెర్టివ్నెస్ యొక్క అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అసెర్టివ్గా ఉండకపోతే చిక్కుల్లో పడిపోతాం. వీక్గా ఉండకూడదు. అసెర్టివ్గా ఉండాలంటే గుండె ధైర్యం ఉండాలి. సన్నగా బక్కగా ఉన్నా పర్వాలేదు, కండలు పెంచనక్కర్లేదు. గుండె ధైర్యం దండిగా ఉంటే అదే నీకు కొండంత అండ. అసెర్టివ్నెస్ అంటే ఇతరులను అగౌరవపరచడం కాదు, కించపరచడం కాదు, తగాదాలు పెట్టుకోవడం కాదు. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, ధైర్యంగా కళ్ళల్లోకి చూసి చెప్పగలగడం. వారికి అందరి కోఆపరేషన్ కావాలి. వారు జీవితంలో పైకి రావాలి, పదవులను అలంకరించాలి, అథారిటీ చెలాయించాలి. అగ్రెసివ్నెస్ ఎట్టి పరిస్థితుల్లోనే అగ్రెసివ్నెస్ మంచిది కాదు. దుడుకుదనము అపార్థాలకు దారితీస్తుంది, చెడ్డ పేరు తెస్తుంది. వారికి కోపం ఉంటుంది తప్ప చేస్తున్నామనే గిల్టీ కాన్షియస్ ఉంటుంది. వాటిని తగ్గించుకునే ప్రయత్నంలో కాలయాపన జరుగుతుంది. కాలు జారితే మరలా తీసుకోవచ్చు వెనుకకు, కానీ నోరు జారకూడదు. జారితే తీసుకోవడం మన తరం కాదు. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అంటారు. అగ్రెసివ్నెస్లో బ్రెయిన్ అసలు పనిచేయదు. మనం ఏం చేసేది, ఏం మాట్లాడేది మనకు తెలియదు. బ్రెయిన్లోని సెరటోనియల్ లెవెల్ చాలా వరకు పడిపోతుంది. అదే మీరు అసెర్టివ్గా పనిచేస్తే మీ సెరటోనియల్ లెవెల్ పెరుగుతుంది. ఒకప్పుడు ఇతరులను కించపరచడమే నీ అసెర్టివ్నెస్గా భావించేవారు. అది కాదు. కించపరచడం వల్ల మీ పనులు కావు. అది నెగిటివ్ థాట్, వర్కౌట్ కాదు. అది కాక అది మోర్ డేంజరస్ కూడా వికటించవచ్చు. మీరు అగ్రెసివ్గాను, అవతలి వారు అసెర్టివ్గాను ఉంటే ఏమవుతుంది? మీరు అవతలి వారి చేతిలో చిక్కిపోతారు. అగ్రెసివ్నెస్ కన్నా అసెర్టివ్నెస్ చాలా గొప్పది. నెగిటివ్గా మీరు ఏది సాధించలేదు. పాజిటివ్ దృక్పథంతో సర్వం సాధించగలరు. అగ్రెసివ్నెస్ ఉన్నవారు స్టడీగా ఉండలేరు. ఎమోషన్స్ కంట్రోల్ చేయడం కష్టం. అవి ఒక్కొక్క సమయంలో తమ ఆధీనం దాటి వెళ్తాయి. అప్పుడు జరిగే అనర్థాలను తట్టుకోవడం కష్టసాధ్యం అవుతుంది. మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది. అగ్రెసివ్నెస్ అప్పుడు సూపర్ అగ్రెసివ్నెస్గా మారుతుంది. మూర్ఖుడు అంటే వాడు పరమ మూర్ఖుడు అవుతాడు. వాడి మూర్ఖత్వాన్ని వాడికి గుర్తు చేయకూడదు. వాడి జోలికి విడిచిపెట్టాలి, లేదా మంచి మాటలతో చేతనైతే బుజ్జగించాలి. వాడు ఎదురు తిరిగితే భరించాలి. దేశపాలకులు అగ్రెసివ్ వారై రాజ్యపాలన డిసప్పాయింటింగ్గా ఉంటే
వారు పదవీ సభ్యులైతే ఆ దేశ ప్రజలు ఎంతో ఆనందపడతారు. ఇరాక్ను ఉదాహరణగా తీసుకోవచ్చు. సద్దాం అంటే గిట్టని వారికి ఈనాడు ఎంతో స్వేచ్ఛ లభించిందని ఆనందిస్తున్నారు. ప్రజాకంటకులు దిగిపోవాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజలను సర్వ విధాలుగా వివిధ రకాల పన్నుల భారంతో కృంగదీస్తే, నిరుద్యోగులకు ఉపాధి కలిగించకుంటే, తమ పాలనే ఉత్తమ పరిపాలనని తమను తామే సమర్థించుకుంటే, పదవి ప్రాణ సమానంగా భావిస్తే ప్రజలకు ఎలా ఉంటుంది? దేశాన్ని రుణగ్రస్తులు చేస్తుంటే భావితరాల వారిని అప్పులపాలు చేసి దేశాన్ని విక్రయించదలిస్తే సామాన్య ప్రజలు ఏం చేయగలరు? ఇదంతా అసెప్టివ్ బిహేవియర్ అని వారు అంటే పరిపాలకులు అనుకుంటే అది ప్రజల పట్ల ప్రభుత్వపు అగ్రెసివ్ బిహేవియర్ అవుతుంది. అగ్రెసివ్ బిహేవియర్ ఏదో ఒకనాడు సప్రెషన్కు లోనవుతుంది. సప్రెషన్ వారి అప్రెషన్కు దారితీస్తుంది. కనుక అగ్రెసివ్ బిహేవియర్ ససేమిరా మంచిది కాదు, పనికిరాదు, అడ్మినిస్ట్రేషన్కు తగదు. అసెర్టివ్నెస్ వల్ల కలిగే లాభాలు: నీవు ఆశించిన దానికన్నా అధిక లాభం చేకూరుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, ఆత్మసంతృప్తి కలుగుతుంది, మీ వద్ద పనిచేసే వారికి రక్షణ భద్రత లభిస్తుంది, ఇతరులు మీతో అంగీకరించకపోయినా ఏకీభవించకపోయినా మీ గౌరవ మర్యాదలకు ఏ విధమైన లోటు ఉండదు, మీకు నిరాశ ఎదురవ్వదు, కోపం రాదు, ఇరిటేషన్ అసలే ఉండదు, మీకు అంతకు పూర్వం ఉన్న అవాంతరాలు అవరోధాలు తొలగిపోతాయి, మీ ఇంట్రాపర్సనల్ డీలింగ్స్ చాలా స్మూత్గా ఉంటాయి, మీ దగ్గర పనిచేసే వారికి మీరు ఇవ్వదలుచుకున్నవి సజావుగా లభిస్తాయి, మీతో ఘర్షణ పడే అవకాశం ఉండదు, మీరెంతో టాక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తారు, ఎక్కడ ఎవరికి దొరికిపోరు, పొరపాటు చేయరు, న్యాయరీత్యా చట్ట పరిధిలో వ్యవహరిస్తారు. ఉదాహరణకు మన ప్రస్తుత కమిషనర్లు అండ్ మీ డీలింగ్స్ క్యాప్టివేటింగ్ గాను మోటివేటింగ్ గాను కూడా ఉంటాయి. మీరు ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. అసెర్టివ్గా ఉండేవారు మ్యానిపులేట్ చేయరు. అగ్రెసివ్గా ఉంటే మ్యానిపులేషన్ అవసరం ఉంటుంది. ఉదాహరణ, అగ్రెసివ్గా ఉండేవారు కోపంతో ఏదో అనరాని మాట అంటారు, తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. వారు దాని మూలంగా వారి వద్ద పనిచేసే వారికి మరింత దూరం అవుతూ ఉంటారు. అనరాని మాటను అనేసి ఆ మాటను పాజిటివ్ టర్న్ చేయడం చాలా కష్టం. దాని ఎఫెక్ట్ చాలా దూరం ప్రసరిస్తుంది. చేసే పనుల మీద దాని ప్రభావం అధికంగా చూపుతుంది. అసెర్టివ్గా ఉంటే మీరు ఆశించింది మీకు లభిస్తుంది. అగ్రెసివ్గా ఉంటే మీరు ఆశించింది లభించకపోగా మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఎదురవుతుంది. మీరు ఒత్తిడి చేస్తే పని అసలు జరగదు. అగ్రెసివ్ వల్ల రెప్యుటేషన్ తప్ప ఎఫెక్టివ్ రిజల్ట్ ఉండదు. అగ్రెసివ్ బిహేవియర్: యజమాని గుమాస్తాతో ఉదయం మీరు 10 గంటలకు వెళ్ళాలి అన్నారు కదా. గుమాస్తా: అవును సార్. యజమాని: మరి ఎందుకు వెళ్ళలేదు? మీరు కనీసం వారికి ఫోన్ చేశారా? గుమాస్తా: లేదు సార్. యజమాని: ఇప్పుడు టైం ఎంత? గుమాస్తా: 11:30 సార్. యజమాని: 1:30 గంటకు ఇప్పటికే లేటు, అవునా? గుమాస్తా: యజమాని: ఇలా చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఆఫీసు పని మీద శ్రద్ధ లేదు. మేము గుర్తు చేసే వరకు మీకు ఆ విషయం గుర్తులేదు. నేను మిమ్మల్ని న్యూస్ పేపర్ తెమ్మన్నాను, తెచ్చారా? గుమాస్తా సైలెంట్గా ఉన్నాడు. యజమాని: మీకు చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒక్కటేలా ఉంది. మీరు మా మాట వినరు, పట్టించుకోరు. మీకు అంత మతిమరుపు అయితే ఎలా? చెప్పిన ఏ ఒక్క పని చేయరు, చేసినా సక్రమంగా చేయరు. దేనికి మీరు ఆఫీసుకు రావడము? గొడ్ల కాపుగా, బాతకానిక, కాలక్షేపానిక? ఏమన్నా మాట్లాడరు. ఎందుకండి మీరు పనిచేసేది? మిస్టర్ గోపాల్, యు ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ వర్క్ గోర్త్ విత్ ఫర్ డిసప్పాయింటెన్స్. ప్లీజ్ గో ఆర్ డూ సో హ్యాస్ ఈవెన్ యూ కెన్. యువర్ క్వైర్ ఈజ్ ఎల్సెస్. ఇలా సాగుతుంది. యజమాని మరీ అగ్రెసివ్గా మరింత అగ్రెసివ్ వాడచ్చు. మీరే వారి మాటకు ఫీల్ అయ్యి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదా ఎదురు తిరగవచ్చు, కంపు చేయవచ్చు, మాట పెరగవచ్చు, మళ్ళా గుల్లాల దాకా రావచ్చు, ఎవరు చెప్పినా వినక రెచ్చిపోవచ్చు. అసెర్టివ్ అంటే పాజిటివ్గా వ్యతిరేక పదం కాదు. పాజిటివిటీ అంటే జరిగేది జరగక మనదు, మనకెందుకు అడ్వాన్స్ టెన్షన్ అని స్తబ్దుగా ఉండేవాడు. జరిగిన దాన్ని ఆపలేము, జరిగేది జరుగుతుంది, మనం దాన్ని ఆపలేము, రేపేం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకు మనం ఈ సీరియస్ టెన్షన్ అని వేదాంత భావం. వేదాంతంలో కూడా మానవ ప్రయత్నం మానమని ఎక్కడా చెప్పలేదు. మీ ప్రయత్నం మీరు చేయండి, అది చాలకపోతే మీరేం చేయగలరు? జరిగేది జరగనివ్వండి. మిథిలా నగరం తగలబడుతుంది ప్రభు అన్నాడంటే జనక చక్రవర్తి.
ఆర్పండి అన్నాడంట ఆయన. ప్రయత్నం చేశాం, మా వల్ల కాలేదు అన్నాడట. అయితే తగలబడిపోనివ్వండి అన్నాడంట జనక చక్రవర్తి రాజయోగి. అలా రోమ్ ఈజ్ బర్నింగ్ సార్ అన్నాడంట జార్స్. దెన్ దెన్ పుట్ ఇట్ ఆఫ్ అన్నాడంట నీరో తన ఫిడేలు వాయించుకుంటూ. వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్, బట్ వీ కుడ్ నాట్ స్టాప్ ద ఇన్వెగ్రేషన్ సార్ అన్నాడంట. దెన్ వాట్ కెన్ ఎనీబడి డూ లెట్ ఇట్ గో అన్నాడట. ప్రయత్నం మానకూడదు, అయినా పోతే మనం ఏం చేయలేము. మానవ ప్రయత్నం చేయాలి. పాజిటివిటీ పనికిరాదు, ప్రయత్నం లోపం ఉండకూడదు. రోగికి చివరి వరకు మందులు ఇచ్చి బ్రతికించే యత్నం చేయాలి. అప్పటికీ రోగి కోలుకోకపోతే మనం ఏం చేయగలము? పాజిటివిటీ అంటే ప్రయత్నం చేయకపోవడం కాదు, అది తప్పు. పాసెసివ్ అగ్రెసివ్ పీపుల్ అంటారు. వారు పాసెసివ్గా పైకి కనిపిస్తారు, కానీ కదిపితే మాత్రం అగ్రెసివ్ అయిపోతారు. కదిపితే కందరీగల పుట్ట అంటారు కదా, అదే ప్యాసివ్ అగ్రెసివ్. నీవురు కప్పిన నిప్పు అని అర్థం. వీరు అగ్రెసివ్ కన్నా మోర్ డేంజరస్ పీపుల్. అగ్రెసివ్ పీపుల్ బయటపడతారు, వీరు అసలు బయటపడనే పడరు. వీరికి అసెప్టివ్ బిహేవియర్ మీద అసలే మనస్సు పోదు. జూలియస్ సీజర్లో షేక్స్పియర్ ఒక చోట క్యాషియస్ను గురించి అంటాడు, హే లుక్స్ లీన్ అండ్ హంగ్రీ, సబ్ మెన్ ఆర్ డేంజరస్ అని. క్యాషియస్ జూలియస్ సీజర్ను మొదటి కత్తిపోటు పొడుస్తాడు, అదే వెనక నుంచి పొడుస్తాడు. చివరి పోటు పొడిచిన వాడు సీజర్కు అమిత ఆప్తమిత్రుడు బ్రూటస్. అతడు ముందు నుంచి పొడుస్తాడు, అదే ఆఖరి పోటు. దాంతో ఇలా అంటూ కిందికి కూలిపోతాడు, తాటి చెట్టంత పొడవరి జూలియస్ సీజర్. ఎట్టు బ్రూటే, యూటు బ్రూటస్, నువ్వు కూడా నన్ను పొడుస్తావా బ్రూటస్? వీరంతా వెన్నుపోటు పొడిచే స్వభావులు. వారు పదవిలో ఉన్నంతసేపు ఏమి చేయలేరు. కొంచెం అవకాశం దొరికితే చాలు ఎంతో హారించేస్తారు. అది ఎవరో శత్రువులు చేయరు, వెంట తిరుగువారు వెన్నుపోటు పొడుచువారు అన్నాడు ఒక కవి. కరచాలనం చేసిన వాడే కన్నీరు పెట్టించగలవాడు, వెంట తిరుగువాడే వెన్నుపోటు పొడుచువాడు. ప్యాసివ్ అగ్రెసివ్ టైపు వారు లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తారు. మనకు వారి సహాయం అత్యవసరం అయినప్పుడు ఆ జాడల్లో కనిపించరు, మనకు దూరంగా వెళ్ళిపోతారు. వారు అవకాశవాదులు, అతి తీవ్రవాదులు. కారణం అడిగితే చెప్పరు, పైకి అతి మంచిగా కనిపించి అపకారం చేయువారు ప్యాసివ్. అగ్రెసివ్ టెంపర్మెంట్ ఉన్నవారు వారి ముఖ్య లక్ష్యం మనకి సహాయం చేయడం కాదు, మన వద్ద నుంచి పూర్తి సహకారం పొందడం. వారు మీ ఇంటికి వచ్చేది మీకు సహాయం పడటానికి కాదు, మీ నుండి సహాయాన్ని పొందడానికి. ప్యాసివ్ అగ్రెసివ్ వారికి కనుక్కోవడం ఎంత కష్టం. వారు త్వరగా బయటపడరు. వారిలో సర్కసం, వషట్కార ధోరణి, మ్యానిపులేషను, అంతేకాదు మనకి హాని తలపెట్టే దుర్గుణము ఉంటుంది. అసహనం వారిలో ఎక్కువ. అపార్థాలు, విపరీతార్థాలు తీయడం వారిలో ఎక్కువగా మనకు గోచరిస్తాయి. వారు సూటిగా బహాటంగా ఏ పని చేయరు, అంతా సీక్రెట్. నీకు తెలిసిన విషయాన్ని తెలియజేయగలిగితే నీ జీవిత విధానాన్ని మార్చుకోగలవు. మనం అసెర్టివ్నెస్కు ఇతర ధోరణులకు వ్యత్యాసాలు చూద్దాం. బిహేవియర్: అసెర్టివ్, అగ్రెసివ్, మ్యానిపులేషన్, అఫెన్సివ్, ప్యాసివ్ అగ్రెసివ్. బిహేవియర్ ఉన్నప్పుడు గమ్యం ఎలా సాధిస్తారు, ఇతరులకు అది ఎలా తోస్తుంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, ఇతర పార్టీకి ఎలా అనిపిస్తుంది. అసెర్టివ్, డైరెక్ట్ కమ్యూనికేషన్, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కమ్యూనికేషన్ గురించిన సదాభిప్రాయాన్ని కలిగిస్తారు. అగ్రెసివ్, భయంతో దుర్మార్గంతో ఉంటారు. యాక్షన్, స్ట్రెస్తో ఉంటారు, కోపము క్రోధం ఉంటుంది. మ్యానిపులేటివ్, ఎమోషన్ అప్పీలు, గిల్టీగా ఫీల్ అవుతారు, సిగ్గుతో తలవంపరు, అవకాశం తీసుకొని మోసం చేయడము. అఫెన్సివ్, ఏది చేసినా పాడు చేయడం, అటాక్ చేయడం, ఎంజాయ్. ఆఫ్సెట్, అగౌరవపరచడం. ప్యాసివ్, గుడ్డిగా వెళ్ళడం, పవర్లెస్, లిథార్జిక్, డామినేరింగ్. ప్యాసివ్ అండ్ అగ్రెసివ్, టీచింగ్ ఏ ఎల్ఎస్ఎస్, విక్టిమైజ్, థాంగ్, కన్ఫ్యూజ్డ్ తర్వాత యాంగ్రీ. ఇది ఉంటుందండి. థ్యాంక్ యూ. ఈ చిన్న చిన్న తప్పులు కొంచెం ఇంగ్లీష్ ఏదైనా ఉంటే, ఏదంటే బుక్స్లో ప్రింట్ చేసినది కదా కొంచెం సరిగా రావట్లేదు.
ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.